నమస్తే, వెల్కమ్ టు సిటీ న్యూస్. ముందుగా హెడ్లైన్స్. వరద ముంపు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు సూచన. ఎల్లంపల్లి ప్రాజెక్టును సందర్శించిన దుద్దిళ్ల శ్రీధర్ బాబు. రామగుండం కార్పొరేషన్ 48వ డివిజన్ మారుతినగర్ కాలనీ సమస్యలను త్వరితగతిన పరిష్కరించాలి. డివిజన్ ప్రజల విన్నపం. రామగుండం నియోజకవర్గం ముంపు ప్రాంతాల్లో పర్యటించిన రామగుండం ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ సతీమణి మనాలి ఠాకూర్. ఉదయాన్నే లేవకముందే ప్రపంచంలో జరిగే విషయాలను మన కళ్ళ ముందు ఉంచేది నేడు అంతర్జాతీయ పేపర్ బాయ్ దినోత్సవం సందర్భంగా గోదావరిఖనిలో జ్యోతి గాంధీ ఫౌండేషన్ ఆధ్వర్యంలో పేపర్ బాయ్ దినోత్సవ వేడుకలు. జిల్లాలోని వరద ముంపు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, అధికార యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలని రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు తెలిపారు. మంగళవారం రోజున రామగుండం ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్, మక్కన్ సింగ్, పెద్దపల్లి కలెక్టర్ కోయ శ్రీహర్ష, మంచిర్యాల జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్లతో కలిసి ఎల్లంపల్లి ప్రాజెక్టును పరిశీలించారు. ఈ సందర్భంగా రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు మాట్లాడుతూ, ఎగువన కురుస్తున్న భారీ వర్షాల కారణంగా ఎల్లంపల్లి ప్రాజెక్టు నిండు కుండలా మారుతుందని, ముంపు ప్రాంతాల ప్రజలకు ఎలాంటి నష్టం కలగకుండా అధికారులు అప్రమత్తంగా ఉండాలని తెలిపారు. ఎల్లంపల్లి ప్రాజెక్టు సామర్థ్యం, ఇన్ఫ్లో, అవుట్ఫ్లో తీరును పరిశీలించి ప్రజలను అప్రమత్తం చేస్తూ అధికారులకు ఆదేశాలిచ్చారు. ఇక ఎస్ఆర్ఎస్పీ కొడం ప్రాజెక్టుల నుంచి పెద్ద ఎత్తున వరద ప్రవాహం ఎల్లంపల్లికి రావడంతో 33 గేట్లను ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్నట్లు పేర్కొన్నారు. గోదావరి నదీ పరివాహక ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అధికారులు చర్యలు చేపట్టాలని ఆయన అన్నారు. జిల్లాలోని వివిధ నీటిపారుదల ప్రాజెక్టులకు వరద వచ్చే నేపథ్యంలో అప్రమత్తంగా ఉండాలని రెవెన్యూ, పోలీసు, మున్సిపల్, నీటిపారుదల శాఖ అధికారులు సమన్వయంతో పనిచేయాలని తెలిపారు. ఇన్ఫ్లోస్, అవుట్ఫ్లోస్ మొబైల్ ఎవరిది దానికి సంబంధించి వివరాలను తెలుసుకోవడానికి రాబోయే 2-3 రోజుల్లో కూడా అధిక వర్షాల వల్ల ఎగువ ప్రాంతం నుంచి వచ్చే నీటి ప్రవాహానికి సంబంధించి ఆ వరదకు సంబంధించిన అంశం విషయంలో మా సోదరులు రామగుండం శాసనసభ్యులు రాజ్ ఠాకూర్ గారితో పాటు పెద్దపల్లి కలెక్టర్ గారు, మంచిర్యాల కలెక్టర్ గారు, ఈ ప్రాజెక్టుకు సంబంధించిన చీఫ్ ఇంజనీర్ గారు, మరి అధికారులందరూ కూడా వచ్చి ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలనే ప్రయత్నం, గత అనుభవాలను దృష్టిలో పెట్టుకొని ముందస్తు జాగ్రత్త చర్యలను తీసుకోవడం మా ప్రభుత్వ ముఖ్య ఉద్దేశం. ఒక ప్రక్కన ముఖ్యమంత్రి గారు, డిప్యూటీ సీఎం గారు, సహచర ఇతర మంత్రివర్గ సహచరులందరూ కూడా భారీ వర్షాలు పడతా ఉన్న ప్రాంతాల్లో ప్రజలకు ధైర్యం చెప్పడానికి, అదేవిధంగా అధికార యంత్రాంగం అంతా కూడా ఫీల్డ్ లెవెల్లో ఉండాలని సూచించడం, ఎక్కడైతే ఎమర్జెన్సీ పరిస్థితులు ఏర్పడతాయి అని అనుకున్నప్పుడు ప్రజలకు చేరువలో అధికార యంత్రాంగాన్ని ఉంచి వెనువెంటనే ఏర్పాట్లు చేస్తూ గోదావరి పరిహారిక ప్రాంతానికి సంబంధించిన గ్రామాలని అప్రమత్తం చేస్తూ వారందరినీ కూడా సెన్సిటైజ్ చేస్తూ అప్రమత్తంగా ఉండాలని వారు సహకారాన్ని కోరుతూ ఈరోజు మేము
ఈ ప్రాజెక్టుకు సంబంధించిన అంశాన్ని చేయడానికి వచ్చాం. ఇప్పుడే మా చీఫ్ ఇంజనీర్ గారు కలెక్టర్స్ కూడా చెప్పడం జరుగుతూ ఉంది. పొద్దున మధ్యాహ్నం రాత్రి వారు ప్రత్యక్షంగా వచ్చి ఈరోజు లెవెల్స్ ఏ విధంగా ఉన్నాయి, ఎన్ని ఇంట్లో వాటర్ వస్తూ ఉన్నాయి, ఆ ఇంట్లో వాటర్ సంబంధించి ఎన్ని అవుట్ఫ్లో వదులుతూ ఉన్నారు, కాన్స్టాంట్గా అంటే పరిహారిక ప్రాంతాల గ్రామాలను దృష్టిలో పెట్టుకొని పైన నుంచి వచ్చే వరదకు సంబంధించి ఎన్ని క్యూసెక్స్ వదలాలి అనే ఒక ప్రణాళిక సిద్ధం చేసుకుని వదులుతూ ఉన్నారు. ఇప్పుడు శ్రీపాద ఏన్లోపల్లిలో దాదాపు 14.7 TMC నీటి నిల్వను ఇంకా పైనుంచి వచ్చే ప్రవాహాన్ని వెనువెంటనే ఎంత వస్తే అంత వదిలే కార్యక్రమం పెట్టుకున్నారు. దీని కెపాసిటీ 20 లక్షల క్యూసెక్. ఈ 20 లక్షల క్యూసెక్స్ సంబంధించి ఇప్పుడు దాదాపు 14,70,000 వరకు, సారీ కాదు 14,70,000 ఇంకా 5 లక్షల వరకు మనకు ఉంది కుషన్, 5 TMC కుషన్ ఉంది. సో ప్రణాళిక సిద్ధం చేసుకొని ఎవరికి కూడా ఇబ్బంది రాకుండా పైన ధర్మపురి కానీ ఇంకా పైన ప్రాంతాలు కానీ ఆ వరదకు సంబంధించి అటు మహారాష్ట్రలో పడే వర్షాలు అక్కడ వరదను దృష్టిలో పెట్టుకొని SRSP నుంచి కింద ప్రాంతం వరకు కూడా అటు మేడిగడ్డ దాటి అటు ప్రాంతానికి కూడా కింద వరకు కూడా ఎక్కడ కూడా ఇబ్బంది రాకుండా మరి ప్రయత్నంలో లోపం లేకుండా, మానవ ప్రయత్నంలో లోపం లేకుండా, అధికార యంత్రాంగానికి సంబంధించి చేస్తూ ఉన్న ప్రయత్నానికి లోపం లేకుండా మా ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటా ఉంది. ఈ పర్యటనలో సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు. రామగుండం కార్పొరేషన్ 48వ డివిజన్ మారుతీనగర్ కాలనీ సమస్యలను త్వరితగతిన పరిష్కరించాలని ఆ డివిజన్ ప్రజల కార్పొరేషన్ అధికారులను కోరారు. ఈ మేరకు 48వ డివిజన్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు నీలావతి ఆధ్వర్యంలో డివిజన్ ప్రజలు సమస్యలపై గలమెత్తారు. ఈ సందర్భంగా నీలావతితో పాటు డివిజన్ మహిళలు మాట్లాడుతూ తమ డివిజన్లో బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పటి నుంచి రోడ్లు, వీధి దీపాలు ఏర్పాటు చేయాలని ఎన్నిసార్లు విన్నవించుకున్నా పెడిచెవన పెట్టారని ఆరోపించారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్, ఆయన సతీమణి మనాలి ఠాకూర్ తమ డివిజన్ను సందర్శించి త్వరలోనే రోడ్ల సమస్య, వీధి దీపాల సమస్యను పరిష్కరిస్తామని తెలపడం జరిగిందన్నారు. ఎమ్మెల్యే, మేయర్ తన డివిజన్లో సమస్యలను త్వరితగతిన పరిష్కరించాలని విజ్ఞప్తి చేశారు. తమ కాలనీలో ఎవరైనా అనారోగ్యానికి గురైతే అంబులెన్స్ కూడా రాని పరిస్థితి ఉందన్నారు. పారిశుద్ధ విభాగం కూడా సరిగా పనిచేయకపోవడంతో కాలనీ కంపు కొడుతుందని తెలిపారు. కార్పొరేషన్ అధికారులు తమ కాలనీ సమస్యలను త్వరితగతిన పరిష్కరించాలని డిమాండ్ చేశారు. గత టీఆర్ఎస్ ప్రభుత్వం ఎన్ని సంవత్సరాల నుంచి వెళ్ళి మేము రోడ్లు మంచిగా లేవు, బతుకమ్మ ఆడడానికి మంచిగా చెత్త పోస్తాండ్రు, అంబులెన్స్ కూడా ఎవరికన్నా గుండెపోటు ఏదైనా వచ్చినా కానీ అంబులెన్స్ రాకుండా రోడ్లకు ఏది రాకుండా అవుతుంది. రోడ్ల గురించి ఎన్నోసార్లు మేము గత ప్రభుత్వం నుంచి టీఆర్ఎస్ నుంచి ఎన్నిసార్లు అడిగినా కానీ మన మేయర్ కానీ కమిషనర్ కానీ ఎవరు పట్టించుకోలేదు. అంతకుముందు మన కార్పొరేటర్ కూడా పట్టించుకోలేదు. ఇప్పుడు నేను మక్కన్ సింగ్ అన్నకు ఫోన్ చేసి ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ మక్కన్ సింగ్ అన్న గారు రామగుండానికి గెలిచి అన్న దృష్టికి తీసుకొస్తే అన్న ముందు ఖర్చు చేస్తానని మాట ఇచ్చినాడు. మనాలి మేడం కూడా మన ఇంటింటికి వచ్చి ప్రజలను కలిపి వాళ్ళకి ఏమి బాధలు ఉన్నాయో, సమస్యలు ఉన్నాయో ఆమె కూడా వచ్చి చూసుకుంటూ సమస్యలు తెలుసుకుంటూ చేసుకుంటూ ఉన్నది. వస్తుంటే అందరం పడతాను, పెద్దోళ్ళం చిన్నోళ్ళం అందరం పడతాను. ఈ పండుగ వరకైనా మరి ఈ రోడ్డు పోయించాలి. ఈ మరి కాంగ్రెస్ వచ్చింది కదా, టీఆర్ఎస్ ఉన్నప్పుడు చేయలేదు. మరి ఈ మొత్తం ఇట్లా చిన్నపిల్లలు కూడా తిరగడానికి ఇబ్బంది అవుతుంది, రావడానికి ఇబ్బంది అవుతుంది. ఈ పెద్ద మనుషులు కూడా రావడానికి ఇబ్బంది అవుతుంది. అంబులెన్స్లు కూడా రావన్నంటే ఇబ్బంది అవుతుంది. ఎవరికన్నా శరీరాలు మంచిగా లేకుంటే అంబులెన్స్ రావన్నంటే కూడా మస్తు కష్టం అవుతుంది. ఇక్కడే ఆగిపోతుంది. ఇదంతా రోడ్లు కూడా అసలు మంచిగా లేవు. మొత్తం అంత గలీజ్ వాసన వస్తుంది. అంతా చెత్త వార వస్తుంది. ఇక్కడనే ఆ చెత్త కాడ కూడా ఎవరు పట్టించుకుంటలేరు. ఎక్కడ ఎవరు కూడా ఏది పట్టించుకుంటలేరు. మీ ప్రభుత్వం వస్తే మంచిగా చేస్తారని అనుకున్నాం.
అందుకొరకే అన్నతోటి మాట్లాడి మాకు మంచిగా ఇవ్వండి అని చెప్పి. కార్యక్రమంలో మారుతినగర్ కాలనీ వాసులు శశిరేఖ, మల్లమ్మ, పద్మ, కోటయ్య, మొండక్క, కుమార్, సత్యయ్య, విద్యావతి, శారద, సరస్వతి తదితరులు పాల్గొన్నారు. భారీ వర్షాల నేపథ్యంలో ముంపు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉందని ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ గారి సతీమణి మనాలి ఠాకూర్ అన్నారు. ఈ మేరకు బుధవారం మనాలి ఠాకూర్ గోదావరి ముంపు ప్రాంతమైన రామగుండం 6వ డివిజన్లోని సప్తగిరి కాలనీ, రాజీవ్ నగర్లోని గడప గడపకి తిరుగుతూ వారికి భారీ వర్షాల దృష్ట్యా పలు సూచనలు చేసి వారికి ఏ అవసరం ఉన్నా తమకు తెలియజేయాలని కోరారు. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ముందస్తు చర్యలు చేపట్టి ప్రజలను అప్రమత్తం చేయడం జరిగిందని తెలిపారు. గోదావరి నది పరివాహక ప్రజలకు వరదల కారణంగా ఇబ్బందులు తలెత్తితే వెంటనే ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్కు సమాచారం ఇవ్వాలని సూచించారు. అలాగే ఉదయం నుంచి కురుస్తున్న భారీ వర్షానికి 3వ డివిజన్ న్యూ పోరాటపల్లి వాగు వరద నీటి ప్రవాహం, వరద నీటి పరిస్థితిని మున్సిపల్ కమిషనర్ శ్రీకాంత్తో కలిసి ఆ డివిజన్ కార్పొరేటర్ కుమ్మరి శ్రీనివాస్ పరిశీలించారు. సిటీ న్యూస్లో ఇప్పుడు ఒక షార్ట్ బ్రేక్. పెద్దపల్లి జిల్లా గోదావరికని పారిశ్రామిక ప్రాంతంలో మొట్టమొదటిసారిగా అధునాతన టెక్నాలజీతో ఎంఆర్ఐ స్కాన్ సేవలు అందుబాటులో. ఫస్ట్ ఎంఆర్ఐ ఇన్ కోల్బెల్ట్ ఏరియా. కృష్ణా ఎంఆర్ఐ స్కాన్ సెంటర్ 24 గంటలు ఎమర్జెన్సీ సర్వీస్. కృష్ణా ఎంఆర్ఐ స్కాన్ సెంటర్, లక్ష్మీనగర్, గోదావరికని. మా వద్ద ఎంఆర్ఐ బ్రెయిన్, ఓల్ స్పెయిన్, ఓల్ అబ్డామిన్, ఎంఆర్సిపి, యూరోగ్రామ్, రేనల్ యాంజియోగ్రామ్, ఇవే కాకుండా బాడీకి సంబంధించిన అన్ని రకాల ఎంఆర్ఐ స్కాన్స్ మా వద్ద చేయబడును. కాంటాక్ట్ 8886246777 99085552928. కృష్ణా న్యూరో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, లక్ష్మీనగర్, గోదావరికని. మొట్టమొదటిసారి న్యూరో ఫిజిషియన్ వైద్య సేవలు ఇప్పుడు మన గోదావరికన్లోని డాక్టర్ ఎండిడిఎం న్యూరో ఫిజిషియన్, మెదడు, వెన్నుముక మరియు నరాల వ్యాధుల ప్రత్యేక వైద్య నిపుణులు. డాక్టర్ ఉమా ధీటి ఎంబీబీఎస్, ఫెలోషిప్ ఇన్ నాన్ ఇన్వెసివ్ కార్డియాలజీ, క్లినికల్ కార్డియాలజిస్ట్, గుండె వైద్య నిపుణురాలు. కృష్ణా న్యూరో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, లక్ష్మీనగర్, గోదావరికని. బ్యాక్ టు న్యూస్. ప్రపంచంలో జరిగే విషయాలను, విజ్ఞానాన్ని ఇంటి గడపకు చేర్చడంలో పేపర్ బాయ్ కీలక పాత్రను పోషిస్తారని గోదావరికని ప్రెస్ క్లబ్ ప్రధాన కార్యదర్శి పందిళ్ల శ్యామ్ సుందర్, జ్యోతి గాంధీ ఫౌండేషన్ కార్యనిర్వాహకుడు దయానంద్ గాంధీ అన్నారు. అంతర్జాతీయ పేపర్ బాయ్ దినోత్సవాన్ని పురస్కరించుకుని బుధవారం గోదావరికని ప్రాంత పేపర్ బాయ్ సదానందంను జ్యోతి గాంధీ ఫౌండేషన్ నిర్వహణలో పలువురు పాత్రికేయుల సమక్షంలో సత్కరించి అభినందించారు. ఈ ప్రాంతంలో పత్రికలను చేరవేయడంలో, అందించడంలో సదానందం సేవలను పలువురు కొనియాడారు. ఒకప్పుడు తొలికోడి కూయక ముందే వార్తా పత్రికలను పేపర్ బాయ్ ఇంటింటికి చేరవేస్తూ ప్రపంచంలో, దేశంలో, మన ప్రాంతంలో జరిగిన విషయాలను చేరవేసేవారని, రాను రాను పెరిగిపోతున్న సాంకేతిక విప్లవంతో పేపర్ల సర్క్యులేషన్ తగ్గిపోయిందని, పేపర్ బాయ్లు కూడా కరువయ్యారని అన్నారు. కానీ సదానందం ఒక్కడే పేపర్ బాయ్గా చేస్తూ వస్తున్నారని తెలిపారు. అందుకే సదానందంను ప్రత్యేకంగా సన్మానించుకోవడం జరిగిందని తెలిపారు. కాగా సదానందంకు పందిళ్ల శ్యామ్ సుందర్, మెట్రో శ్రీనివాస్ ఆర్థిక సహాయాన్ని అందించారు. పత్రిక చదివితేనే కాలకృత్యాలు తీర్చుకునేటువంటి పరిస్థితి కూడా ఉన్నది అనేటువంటిది అంటూ ఉంటారు. మరి తప్పకుండా పత్రికలు మనకు ఇప్పుడు వెనుముకగా ఉన్నాయి. సమాజంలో కీలకమైన పాత్ర పోషించేటువంటి బాధ్యత పత్రికలకు ఉన్నది. మరి ఈ పత్రిక అనేది ప్రతి పాఠకునికి చేరాలన్నా, ప్రతి గడపకు చేరాలన్నా కీలక పాత్ర, ప్రధాన భూమిక పోషించేది ఎవరంటే పేపర్ బాయ్. మరి పేపర్ బాయ్ చేసేటువంటి పాత్రనే వాళ్ళకు అది ఉంటుంది. ఎందుకంటే అందుకే తొలి కోడి కూయక ముందే, తెల్లవారక ముందే ముందు లేచేది ఎవరు అంటే పేపర్ బాయ్. ఎక్కడికైతే కేంద్రాలకు చేరుతాయో పేపర్ను తీసుకొని చేరవేసేటువంటి బాధ్యత పేపర్ బాయ్కి ఉంటుంది. మరి గోదావరికని కార్మిక ప్రాంతంలో, కార్మిక క్షేత్రంలో చాలామంది పేపర్ బాయ్స్ వచ్చి వెళ్ళిపోయారు. కానీ సదానందం పత్రికలు అనేది ప్రతి పాఠకును చేరే విధంగా, అది చిన్న పత్రికలు కావచ్చు, పెద్ద పత్రికలు కావచ్చు, మనం రాసేటువంటి ఆర్టికల్ ప్రతి ఒక్కరు చూడాలి అంటే దానికి ప్రధానమైన భూమిక మన సదానందం పోషిస్తున్నాడు. అందుకే మనం ఈరోజు మనందరి ఆధ్వర్యంలో సదానందంను సత్కరించాలి. పేపర్ బాయ్ దినోత్సవం సందర్భంగా మన గోదావరికనిలో నా చిన్నతనం నుంచి పేపర్ వేస్తున్న సదానందం ముందుగా శుభాకాంక్షలు తెలుపుతున్నాము. ఈ పేపర్ బాయ్ అనేది చిన్న చూపు కాదు. ఎందుకంటే
మనకు రాష్ట్రపతిగా పనిచేసిన అబ్దుల్ కలాం వారు కూడా తన చిన్నతనంలో పేపర్ వేసి అంచెలంచెలుగా ఎదిగారు. మన గోదావరి కానీ పూర్వకాలం చూస్తే చాలామంది ఇప్పుడు ప్రముఖులంతా ఒకప్పుడు వాళ్ళ కుటుంబ పోషణకు కానీ పేపర్ వేసిన వాళ్ళే చాలామంది ఉన్నారు. ఉదయము 4 గంటలకు, అది వర్షం వచ్చినా ఇంకోటి వచ్చినా 4 గంటలకు లేచి పేపర్ పాయింట్ దగ్గరికి పోయి ఆ ఏజెంట్ ఇచ్చిన పేపర్లు ఇంటింటికి వెళ్ళి వేసి మళ్ళీ చదువుకోవడానిక లేకపోతే ఇంకో పని చేయడానిక చేసిన చాలామంది మన దగ్గర ఉన్నారు. అయితే ఇప్పుడు పేపర్ బాయ్ల కొరత అనేది చాలా తీవ్రంగా ఉన్నది. దాంట్లో ఈ నేపథ్యంలో పేపర్ బాయ్గా కొనసాగుతూ తన జీవితాన్ని ముందుకు నడిపిస్తూ పిల్లలను కూడా ఈ పేపర్ బాయ్ ద్వారా చదివించుకుంటున్న సదానందం నిజంగా మనకు ధన్యజీవుడు. ఈ కార్యక్రమంలో పలువురు పాత్రికేయులు బైరం సతీష్, ఇజ్జగిరి శ్యామ్, కొండల్ రెడ్డి, నరేందర్ రెడ్డి, ములకల ప్రసాద్, రమేష్, కొమళ్ళ మధుకర్, సందుపట్ల తిరుపతి రెడ్డి, రంగు తిరుపతి, దబ్బేట శంకర్, ఏ సుధీర్ బాబు, బొల్లం మధు, మెట్రో శ్రీనివాస్, రంగు శ్రీనివాస్, రేడియం శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. లయన్స్ క్లబ్ ఆఫ్ గోదావరికని స్ఫూర్తి ఆధ్వర్యంలో కరీంనగర్లో కంటి ఆపరేషన్ నిర్వహించి గోదావరికని తీసుకువచ్చిన నిర్వాహకులు. లయన్స్ క్లబ్ ఆఫ్ గోదావరికని స్ఫూర్తి ఆధ్వర్యంలో సోమవారం నిర్వహించిన కంటి శస్త్రచికిత్స ఆపరేషన్ అవసరమైన వాళ్లను 41 మందిని కంటి ఆపరేషన్కు రేకుర్తి ఆసుపత్రికి తీసుకెళ్లడం జరిగింది. కంటి శస్త్రచికిత్స అనంతరం వారిని బుధవారం తిరిగి గోదావరికనికి తీసుకొచ్చారు. ఈ సందర్భంగా ఆర్యవైశ్య సంఘం అధ్యక్షులు నట్రాజ్ శేఖర్ మాట్లాడుతూ సోమవారం లయన్స్ క్లబ్ ఆఫ్ గోదావరికని స్ఫూర్తి ఆధ్వర్యంలో రేకుర్తి కంటి ఆసుపత్రి వారి సౌజన్యంతో ఆర్యవైశ్య సంఘం సహకారంతో పేదలకు ఉచిత కంటి చికిత్స నిర్వహించి అవసరమైన వారికి ఆపరేషన్ కోసం రేకుర్తి ఆసుపత్రి కరీంనగర్కు తరలించడం జరిగిందని, వారికి కంటి ఆపరేషన్ పూర్తయిన అనంతరం ఈరోజు కనికి తీసుకురావడం జరిగిందని తెలిపారు. గత 2 రోజుల క్రితం లయన్స్ క్లబ్ స్ఫూర్తి లయన్స్ క్లబ్ ఆఫ్ గోదావరికని రేకుర్తి కంటి ఆసుపత్రి సౌజన్యంతో మరి ఆర్యవైశ్య సంఘం సౌజన్యంతో 40 మంది పేషెంట్లను ఆపరేషన్లకు పంపించడం జరిగింది. వారు ఆపరేషన్లు విజయవంతంగా పూర్తి చేసుకొని పూర్తి ఆరోగ్యంతో ఈరోజు రావడం జరిగింది. వాళ్ళకు కూడా అక్కడ ఆసుపత్రి వద్ద చాలా చక్కటి సౌకర్యాలతో ఆపరేషన్ నిర్వహించడం జరిగింది. వారందరికీ కూడా రేకుర్తి కంటి ఆసుపత్రి వారికి మరియు వచ్చినటువంటి పేషెంట్లకు కూడా మీ కృతజ్ఞతలు, ధన్యవాదాలు. అమ్మ, ప్రజల ఆరోగ్యమే లయన్స్ క్లబ్ సేవలు ముఖ్యం. ప్రజల ఆరోగ్య శ్రేయస్ కొరకే ఈ లయన్స్ క్లబ్ పనిచేస్తున్నాయి. మీరందరూ మంచిగా ఉండాలని, ప్రజలంతా సుఖశాంతంతో ఉండాలని ప్రజల ఆరోగ్య దృష్ట్యా ఈ కంటి శిబిరం ఏర్పాటు చేసినాం గత 2 రోజుల కింద. ఇప్పుడు 40 మంది పేషెంట్లు అయ్యిండు. 2వ దఫా కూడా మిగిలిన వాళ్ళు ఎవరినో కూడా పంపించడానికి పూర్తి లయన్స్ క్లబ్ ఆఫ్ గోదావరికని వాళ్ళు సిద్ధంగా ఉన్నారు. ఎవరైనా ఉన్నట్లయితే లయన్స్ క్లబ్ వాళ్ళని సంప్రదించినట్లయితే మరొకసారి అవకాశం కల్పిస్తాము. ఈ దీంట్లో నేను పాల్గొన్నందుకు మంచిగా తీసుకుపోయారు. మంచిగా ఆపరేషన్ జరిగినాయి. అన్ని విధాల సౌకర్యంగా తిండి కాడికలు అన్నీ మంచిగా పెట్టారు. ఆపరేషన్లు నిర్విఘ్నంగా జరిగినాయి. చాలా మంచి సంతోషంగా ఉన్నాము. మాకు ఇది తీసుకొచ్చారు. మళ్ళీ కూడా మాకు అన్ని విధాల సంతోషంగా తీసుకొచ్చి మమ్మల్ని సాగానే పేరు. ఈ కార్యక్రమంలో లయన్స్ క్లబ్ ఆఫ్ గోదావరికని స్ఫూర్తి అధ్యక్షుడు నాల్ర ప్రసాద్, సెక్రటరీ మామిడిపల్లి శ్రీధర్, కోశాధికారి కోదాటి ప్రవీణ్, డిస్టిక్ క్యాబినెట్ జాయింట్ సెక్రటరీ జయప్రకాష్ చౌడా, జీఈటీ షేగంటి నరేష్, జడ్సీ గుంత వినోద్, ఫాస్ట్ ప్రెసిడెంట్ సేగంటి విక్రమ్, పల్లెల కిరణ్, నటరాజ్, కొలిపాక విజేందర్, సతీష్ పటేల్ తదితరులు పాల్గొన్నారు. సిటీ న్యూస్లో ఇప్పుడు ఒక షార్ట్ బ్రేక్. మొట్టమొదటిసారిగా గోదావరికని పట్టణంలో శ్రీ రుద్ర సత్యంబాబు పిల్లల హాస్పిటల్లో అడ్మిట్ అయి హెల్త్ కార్డు కలిగిన చిన్నారులకు క్యాష్లెస్ ట్రీట్మెంట్ చేయబడును. మా వద్ద స్టార్, ఎరిక్షన్, FHPL, MD ఇండియా, SBI, జనరల్ హెల్త్ కార్డ్, యూనివర్సల్ శాంపో, నివా, మెడియాసిస్ట్, చోలా MS,
హెరిటేజ్, గుడ్ హెల్త్ తదితర హెల్త్ కార్డ్స్ పై క్యాష్లెస్ వైద్యం అందించబడును. పసిపిల్లల ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ కలిగిన డాక్టర్, చిన్న పిల్లల మనస్తత్వం గ్రహించి వైద్యం అందిస్తున్న పేరుగాంచిన డాక్టర్ గా గోదావరిఖని పట్టణంలో 12 సంవత్సరాలుగా వైద్య సేవలు అందిస్తున్న నెంబర్ 1 పిల్లల వైద్య నిపుణులు డాక్టర్ సత్యం బాబు ఇప్పుడు అత్యాధునిక పరికరాలతో సౌకర్యవంతమైన సిట్టింగ్ హాల్ తో కూడిన విశాలమైన సొంత భవనంలో వైద్య సేవలు అందిస్తున్నారు. విశాల భవనంలో NICU, PICU, ఇంక్యుబేటర్, ఫోటోథెరపీ, నెప్యులైజర్, వార్మర్, సిరంజీ పంప్స్, ల్యాబ్, ఫార్మసీ, AC, నాన్ AC రూమ్లు, జనరల్ వార్డ్స్, విజిటింగ్ హాల్ సౌకర్యం కలదు. డాక్టర్ సత్యం బాబు MBBS, DCH పాల్స్, పిల్లల మరియు నవజాత శిశువు వైద్య నిపుణులు. 24 గంటల వైద్య సదుపాయం కలదు. డాక్టర్ సంక్షేమరెడ్డి BDS, కాస్మెటిక్ డెంటల్ సర్జన్. నొప్పి లేకుండా పన్ను తీయుట, పిప్పి పళ్లకు రూట్ కెనాల్ ట్రీట్మెంట్, ఎత్తు మరియు వంకర పళ్లకు క్లిప్ ట్రీట్మెంట్ ద్వారా సరిచేయబడును. పళ్ళు లేని వారికి ఇంప్లాంట్ పద్ధతి ద్వారా ఫిక్స్డ్ దంతాలు అమర్చబడును. శ్రీ రుద్ర సత్యం బాబు పిల్లల మరియు డెంటల్ హాస్పిటల్, సూర్య హాస్పిటల్ ప్రక్క గల్లీలో, ఓల్డ్ మున్సిపల్ ఆఫీస్ రోడ్, మసీదు ప్రక్కన, లక్ష్మీనగర్, గోదావరిఖని. 7600004430, 8142789678, 9010977664. బ్యాక్ టు న్యూస్. కీర్తిశేషులు స్టెల్లింగ్ బాబు జయంతిని పురస్కరించుకొని NTPCకి చెందిన వారి కుటుంబ సభ్యులు మంగళవారం రామగుండంలోని తబిత ఆశ్రమంలోని పిల్లలకు పండ్లు, బిస్కెట్లు పంపిణీ చేశారు. ఈ మేరకు ఆశ్రమ పిల్లల నడమ కేక్ కట్ చేశారు. ఆశ్రమ నిర్వహణ కోసం ఆశ్రమ నిర్వాహకుడు వీరేందర్ నాయక్ 5,000 రూపాయలు ఆర్థిక సహాయం అందించారు. ఈ కార్యక్రమంలో స్టెల్లింగ్ బాబు, సోదరి అన్నమ్మ, బావ మొగురం గట్టయ్య, మేనల్లుడు యశ్వంత్ తదితరులు ఉన్నారు. స్టెల్లింగ్ బాబు మా శ్రీమతి గారి సోదరుడు. 2 సంవత్సరాల క్రితం ఆయన మా నుంచి దూరం అయినా కానీ మా మనసులలో నిలిచి ఉన్నాడు. ఈరోజు ఆయన పుట్టినరోజు సందర్భాన్ని పురస్కరించుకొని కవిత ఆశ్రమంకి వచ్చి పిల్లలందరి మధ్యన ఆయన పుట్టినరోజును జరుపుకొని పిల్లలతో ఆనందంగా గడిపి పిల్లల ఆనందాన్ని ఆయనకు చేరే విధంగా మనస్ఫూర్తిగా మేము కోరుకుంటున్నాం. భారీ వర్షాల కారణంగా మంచిర్యాల జిల్లా క్యాతన్పల్లి మున్సిపాలిటీ పరిధిలో సమస్యాత్మకంగా ఉన్న ప్రాంతాలను మున్సిపల్ కమిషనర్ మురళీకృష్ణ, కాంగ్రెస్ నాయకులు పరిశీలించారు. గత 2-3 రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు క్యాతనపల్లి మున్సిపాలిటీని శివాజీనగర్లో ఉన్న విద్యుత్ సబ్స్టేషన్లో భారీగా నీరు చేరింది. విషయం తెలుసుకున్న మున్సిపల్ కమిషనర్ మురళీకృష్ణ, కాంగ్రెస్ నాయకులు ఆ ప్రాంతంతో పాటు పలు కాలనీలలో ఉన్న సమస్యలను పరిశీలించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కాలువలు సరిగా లేకపోవడంతో వరద నీరు కాలనీలలో చేరుతుందని, ఇప్పటికే ఈ సమస్యను ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి దృష్టికి తీసుకెళ్లడం జరిగిందని, వెంటనే స్పందించిన స్థానిక ఎమ్మెల్యే కాలువల నిర్మాణానికి DMFT నిధుల నుంచి సుమారు 4 కోట్లకు పైగా రూపాయలు మంజూరు చేపించారని, త్వరలోనే కాలువ నిర్మాణ పనులు ప్రారంభిస్తామన్నారు. పట్టణంలో ప్రధానంగా అవసరం ఉన్న చోట పెద్ద కాలువల నిర్మాణం చేపట్టి అమరావతి చెరువు వరకు నీరును చేర్చడం జరుగుతుందన్నారు. ప్రస్తుతం ఉన్న సమస్యలను తాత్కాలికంగా పరిష్కరించాలని సంబంధిత అధికారులను ఎమ్మెల్యే ఆదేశించినట్లు పేర్కొన్నారు. పట్టణంలో ఎలాంటి సమస్యలు ఉన్నా తమ దృష్టికి తీసుకొస్తే పరిష్కరించే విధంగా చర్యలు తీసుకుంటామన్నారు. నిన్న మొన్న ఈరోజు మార్నింగ్ వచ్చేటువంటి భారీ వర్షాలకు రామకృష్ణాపూర్ క్యాతనపల్లి మున్సిపాలిటీ పరిధి లోపల చుట్టుపక్కల కాలనీలలో ఉన్నటువంటి కాలువల ద్వారా వరద నీరు పెద్ద ఎత్తున రావడం జరిగింది. ఆ వరద నీరు వచ్చేటువంటి ప్రాంతాలు స్టేడియం కానివ్వండి, సెయింట్ జోసెఫ్ స్కూల్ కానివ్వండి, తర్వాత ఏజెన్ ఆరుమల పోషం గారి రైస్ శివాజీనగర్ కానివ్వండి, షాపింగ్ కానివ్వండి. ఇప్పుడు మనం సబ్ స్టేషన్ దగ్గర ఉన్నాం. ఈ వరద నీరు వల్ల చాలా ఇబ్బందికరంగా ఏర్పడ్డది. దీన్ని వెంటనే ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకుపోతే సెకండ్ అధికారులతో, అదేవిధంగా స్థానిక మున్సిపల్ కమిషనర్ గారితో, మున్సిపాలిటీతో, వాళ్ళ కార్యవర్గంతో మాట్లాడడం జరిగింది. మాట్లాడిన వెంటనే వారు స్పందించి ఎక్కడెక్కడైతే వాటర్ ఫ్లో ఉందో, ఎక్కడెక్కడైతే ఇబ్బంది ఉందో తాత్కాలికంగా వాళ్ళు వెంటనే ఆ వరద ముప్పు నుండి ఆ ప్రాంతాల్లో ఏదైతే కాలనీలో ఇళ్లకు వచ్చే నీళ్లను మరలించడం ప్రయత్నం చేయడం జరిగింది. అదేవిధంగా ఎమ్మెల్యే గారు గతంలోనే ఈ బుష్ కటింగ్ చేయడం జరిగింది కాలనీ ఏరియాల GM ద్వారా. అయినప్పటికీ మొన్న ఏదైతే 29వ తారీఖు రోజున ఎమ్మెల్యే గారు, కమిషనర్ గారు, GM గారు, అదేవిధంగా MRO గారితో మీటింగ్ పెట్టి రామకృష్ణాపూర్లో ఏదైతే ప్రజలకు ఇబ్బంది రాకుండా ఈ వానాకాలం
సమస్యలు పరిష్కరించాలని చెప్పడం జరిగింది. దానిలో వరద నీరును పరిశీలించిన వారిలో పట్టణ అధ్యక్షుడు పల్లె రాజు, పిసిసి ప్రధాన కార్యదర్శి రఘునాథ్ రెడ్డి, గోపు రాజం, ప్రేమ్ సాగర్, దినేష్ ఉన్నారు. సిటీ న్యూస్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. వరద ముంపు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు సూచన. ఎల్లంపల్లి ప్రాజెక్టును సందర్శించిన దుద్దిళ్ల శ్రీధర్ బాబు. రామగుండం కార్పొరేషన్ 48వ డివిజన్ మారుతీనగర్ కాలనీ సమస్యలను త్వరితగతిన పరిష్కరించాలి. డివిజన్ ప్రజల విన్నపం. రామగుండం నియోజకవర్గం ముంపు ప్రాంతాల్లో పర్యటించిన రామగుండం ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ సతీమణి మనాలి ఠాకూర్. ఉదయాన్నే లేవకముందే ప్రపంచంలో జరిగే విషయాలను మన కళ్ళ ముందు ఉంచేది నేడు అంతర్జాతీయ పేపర్ బాయ్ దినోత్సవం సందర్భంగా గోదావరిఖనిలో జ్యోతి గాంధీ ఫౌండేషన్ ఆధ్వర్యంలో పేపర్ బాయ్ దినోత్సవ వేడుకలు. ఇవే ఇప్పటివరకున్న సిటీ న్యూస్. నమస్తే.